అయినా పుట్టగానే అందరినీ దూరం చేసుకున్న అంతటి గొప్ప జాతకురాలి గురించి ఇంకా దాచడం కూడానా? మనోహరి, ఇంకొక మాట నా కూతురు గురించి మాట్లాడినా చంపేస్తాను. అయినా నా కూతురు గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది? కన్న ప్రేమ గురించి తెలియాలంటే నువ్వు ఒక బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డ నీ దగ్గర నుంచి తప్పిపోయింటే తెలుసుండేది. ఆ బిడ్డ నీ దగ్గర నుంచి తప్పిపోయింటే తెలుసు. అల్లుడు గారు, అల్లుడు గారు, కిందకి రండి. నాన్న నాన్న ఆయన ఇంట్లో లేరు నాన్న. ఏమ్మా, నేను ఇంటికి వస్తానని నిజం చెప్పమని నిలదీస్తానని భయపడి వెళ్ళిపోయారా? నా నుంచి నిజాన్ని దాచడం కోసం ఆయన కనిపించకుండా దాక్కున్నారమ్మా. ఏమయ్యా రాతో అలా నోరు మెదపకుండా నిల్చున్నావే? అల్లుడు గారు ఎక్కడున్నారో, ఎక్కడికి వెళ్ళిపోయారో, ఈ నిజాన్ని నా దగ్గర ఎందుకు దాస్తున్నారో నీకు బాగా తెలుసు. ఈ నిజాన్ని నా దగ్గర ఎందుకు దాస్తున్నారో నాకు నువ్వైనా చెప్పు. ఆయన అడిగే ప్రశ్నలకి రాతోడు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాడు? నీ పతిదేవుని ఆజ్ఞ లేనిదే అతను ఏమియూ పలకడు బాలిక. ఎందుల కంటే నీ పతిదేవుడు దాయిచున్న నిజమును కాపాడుడు కథను మౌనము వహించుచున్నాడు. అది అతగాడి స్వామి భక్తి. అడుగుతున్నది నిన్నే రాథోడ్. అల్లుడు గారు ఈ నిజాన్ని నా దగ్గర ఎందుకు దాస్తున్నారో కనీసం నువ్వైనా చెప్పు రాథోడ్. రాతోడ్, నాన్న చెప్తుంది నిజమా? ఆయన మా అక్క గురించి వివరాలు తెలిసినా మా దగ్గర దాచారా? నువ్వు సైలెంట్ గా ఉంటే మాకేం అర్థమవుతుంది రాథోడ్? తాతయ్య అడుగుతున్న దానికి సమాధానం చెప్పు రాథోడ్, ప్లీజ్. రాథోడ్, నువ్వేమి చెప్పకపోతే డాడీ తప్పు చేసిన వారవుతారు. డాడీ తప్పు చేయరు కదా, చెప్పు రాథోడ్. అర్థమైంది రాథోడ్, అర్థమైంది. నువ్వెలాగూ నిజం చెప్పవు. కనీసం అల్లుడు గారు ఎక్కడున్నారనేదైనా చెప్పు. నేనే స్వయంగా వెళ్ళి కాళ్ళు పట్టుకుని నిజం చెప్పమని అడుగుతాను. బావుగారు, ఏంటా మాటలు? రాథోడ్, అమర్ ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా? అన్నయ్య గారు అడుగుతున్నారు కదా, తెలిస్తే చెప్పు రాథోడ్. అన్నయ్య చాలా బాధపడుతున్నారు. రాథోడ్, 30 ఏళ్ళుగా నా కూతురు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇంకా ఎదురు చూసే ఓపిక నాకు లేదు రాథోడ్. దయచేసి చెప్పు రాథోడ్. సార్, నీకు దండ పెడతాను రాథోడ్. చెప్పు రాథోడ్, చెప్పు. సార్ మీరు రండి, రండి. రాతోడ్ 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 ఈయనంత ఆవేశంగా వెళ్తున్నాడంటే ఖచ్చితంగా అమర్తో నిజం చెప్పించేంత వరకు అమర్ నొదలడు. ఏంటండి ఇదంతా? అమర్ నిజం దాచడం ఏంటి? అన్నయ్య గారిని చూస్తుంటే జాలేస్తోందండి. ఒకవేళ అమర్ నిజం దాచినా దానికి ఒక కారణం ఉంటుంది. అమర్ నిర్ణయం వెనక ఒక ఆలోచన ఉంటుంది. మీ అక్క గురించి
నాకే ఇన్ఫర్మేషన్ తెలీదు. ఆయన నిర్ణయం వెనక ఏ ఆలోచన ఉన్నా నాకు తెలియాలి. అసలు ఇప్పుడు ఏమి జరిగినదని ఆ మానవుడు అంతలా అరుచుచున్నాడు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఈ మానవులకి కొంచెమైనను నిదానము నిబ్బరము ఉండదు బాలిక. ఏం దాస్తున్నారు గుప్తా గారు? ఏం దాస్తున్నారు చెప్పండి. ఆ, మ్, నేను దాచుట ఏమిటి? మేము చిత్ర విచిత్ర గుప్తుల వారము. మానవుల వద్ద ఏవో దాచు అవసరము మాకేలా? మీరు దాస్తున్నారు, అది నాకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయినా కూడా నేనేం దాయడం లేదని చెప్పకండి. మిస్ అమ్మ వాళ్ళ అక్క గురించి మా ఆయనకి తెలిసినా దాచారని ఆయన అంటున్నారు. రామ్మూర్తి గారికి సమాధానం చెప్పలేక ఈయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అని అంటున్నారు. రాతోడేమో మా ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తానని రామ్మూర్తి గారిని తీసుకెళ్లాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది గుప్తా గారు? ఆయన నా తల్లిదండ్రులు ఎవరో తెలిసినా ఎవరికీ చెప్పట్లేదు. మిస్ అమ్మ అక్క గురించి తెలిసినా చెప్పడం లేదు. ఎందుకు ఎందుకు ఆయన ఇన్ని విషయాలు ఎవరికి తెలియకుండా దాస్తున్నారు? అతగాడి కారణములు అతగాడికి ఉన్నవి బాలిక. ఆయనను జరిగిన గతమును తలుచుకుని ఎవరైనను ఏమి చేయుదురు? ఇవన్నీ విడిచి ఉన్న 3 దినములైనను సంతోషముగా ఉండు తల్లి. సంతోషం? ఏం మంచి జరిగిందని నేను సంతోషంగా ఉండాలి? చెప్పండి. నేను నా బిడ్డలకి దూరం అవుతున్నాను, దానికి సంతోషంగా ఉండాలా? నన్ను చంపి నా ప్రాణ స్నేహితురాలు నేను వెళ్ళిపోయిన తర్వాత నా కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనుకుంటుంది, దానికి సంతోషంగా ఉండాలా? లేదా ఇప్పుడు జరిగిన దానికి సంతోషంగా ఉండాలా? చెప్పండి గుప్తా గారు, నేను దేనికి సంతోషంగా ఉండాలి? నీవు తెలుసుకోదలచిన నిజములో కూడా సంతోషము లేదు బాలిక. అయినా కూడా నేను నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను ఆయన దగ్గరికి తీసుకువెళ్ళండి. మీకు చేతులెత్తి వేడుకుంటున్నాను, నన్ను తీసుకెళ్ళండి గుప్తా గారు. వలదు బాలిక, ఒక సోదరునిగా నీ మంచి కోరి చెప్పుచున్నాము, మా మాట వినుము. ఆ చెట్టుకి వెళ్ళి నీవు కనుగొన్న ఏదియూ నీకు ప్రశాంతతను ఇవ్వజాలదు. ఈ కాళ్ళు పట్టుకుంటాను, తీసుకెళ్ళండి. బాలిక, ఏమి చేయుచున్నా? పైకి లెమ్ము. నిజం చెప్పండి. లెమ్ము బాలిక, లెమ్ము బాలిక. ఊహ తెలిసినప్పటి నుంచి ఈ రోజు వరకు నిజం తెలియక పరిగెడుతూనే ఉన్నాను గుప్తా గారు. ఇక నేను పరిగెత్తలేను గుప్తా గారు, టైం కూడా లేదు. ప్లీజ్ నాకు ఇవాళ నిజాలు తెలియాలి. మిస్ అమ్మ వాళ్ళ నాన్న దగ్గర ఆయన ఎందుకు నిజం దాచారో, నా తల్లిదండ్రులు నిజం ఎందుకు దాచారో నేను తెలుసుకోవాలి. ప్లీజ్ ఆయన దగ్గరికి తీసుకువెళ్ళండి. సరే బాలిక, ఇది నీవు కోరి తెచ్చుకొనుచున్న కష్టమని మరువకుము. ఒక్కసారి నిజము తెలిసినచో దానిని ఎన్నటికీ నీవు మరువలేవు, దానిని దాటి ముందుకు సాగలేవు. పర్వాలేదు గుప్తా గారు, కష్టమైనా సరే నాకు నిజం తెలియాలి. అటులనే రమ్ము. అన్నా త్వరగా పోనివ్వండి అన్నా.
ఆ కార్ వెళ్ళిపోతుంది, కొంచెం తొందరగా. అలాగే మేడం. ఏమైంది? తెలియదు మేడం, చూడాలి. దిగండి సార్. అల్లుడు గారి దగ్గరికి తీసుకెళ్ళమంటే ఇక్కడికి తీసుకొచ్చావేంటి రాథోడ్? చెప్తా రండి సార్. నా కూతురు గురించి నిజం తెలిసేదాకా నేను ఎక్కడికి రాను. నేను అల్లుడు గారి దగ్గరికి వెళ్ళాలి. 30 ఏళ్ల క్రితం ఇక్కడే మొదలైన కథని ఇక్కడే ముగింపు పథకాలని మా సార్ మిమ్మల్ని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పారు సార్. రండి సార్. పదండి సార్. అంటే కార్ ఈ గల్లీలోనే ఎక్కడో ఆగుంది. బాబు గారు, బాబు గారు, అందరూ ఏం చెప్పారో నాకు అనవసరం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చెప్పండి. నేను విన్నది నిజమేనా? నా కూతురు గురించి నిజం తెలిసి కూడా మీరు నా దగ్గర దాచారా? ఆ, 30 ఏళ్ల క్రితం నిజాన్ని దాచి మా అమ్మ నన్ను మోసం చేసింది. అదే నిజాన్ని ఈరోజు నా దగ్గర దాచి మా అల్లుడు నన్ను మోసం చేస్తున్నారా? నేను ఎంతగానో ఎదురు చూసే నిజానికి అడ్డున్నది నేను ఎంతో అభిమానించే మా అల్లుడు గారు అని తెలిసేసరికి నాకు కోపం కంటే బాధ ఎక్కువగా ఉంది బాబు, బాధ ఎక్కువగా ఉంది. ఆ దేవుడు, మా అమ్మ, విధి, నా తలరాత ఇవన్నీ కలిపి నన్ను మోసం చేశాయని తెలిసినా తట్టుకోగలిగాను. కానీ మీరు నన్ను మోసం చేశారనేసరికి తట్టుకోలేకపోయాను బాబు, తట్టుకోలేకపోయాను. ఎందుకంటే మా అమ్మ కంటే ఎక్కువ నమ్మాను బాబు మిమ్మల్ని. నేను మా అమ్మ కంటే ఎక్కువ నమ్మాను. నిజం కోసం 30 ఏళ్లుగా గతం వెనుక పరుగులు తీసి నా ప్రాణం అలసిపోయింది బాబు. నా పెద్ద కూతురు ఆచూకీ తెలుసుకోవడం కోసం చావుతో చాలా సార్లు యుద్ధం చేశాను. ఇంకా నాకు ఓపిక లేదు బాబు, ఓపిక లేదు. మీకు దండం పెడతాను, నా కూతురు ఎవరో ఎక్కడుందో చెప్పండి బాబు. బాబు, మీ మౌనం వెనుక ఒక కారణం ఉంటుందని నాకు తెలుసు బాబు. కానీ ఈ కన్నీళ్ళ వెనక ఉన్న బాధ మీకు తెలియట్లేదా బాబు?
బాబు గారు, ఇవాళ మీరు మౌనం వీడాల్సిందే. నా కూతురు గురించి నాకు నిజం చెప్పాల్సిందే. బాబు గారు, కారణం ఏదైనా కావచ్చు, కానీ నా కూతురు గురించి నిజం దాచే హక్కు మీకు లేదు. రామూర్తి గారు ఏమన్నారు సార్? మా సార్కి హక్కు లేదా? మా సారు దేవుడు సార్. మీరు హక్కుల గురించి అధికారాల గురించి మాట్లాడుతున్నారు, కానీ ఇదంతా ఆయన చేస్తుంది బాధ్యతతోనేనని ఎవరికి తెలియదు సార్. ఇప్పుడు అన్న మాటలే కాదు సార్, మీరు ఇంకా ఎన్ని మాటలు అన్నా మా సార్ నిజం చెప్పరు సార్. ఎందుకంటే ఆ నిజంలో దాగున్న బాధను మీరు భరించలేరు కాబట్టి, ఆ నిజాన్ని తట్టుకొని నిలబడే శక్తి మీకు లేదు కాబట్టి. ఆ నీలకంఠుడు గరళాన్ని కంఠంలో దాచుకున్నట్టు మా సారు నిజాన్ని మనసులోనే దాచుకొని కష్టాన్ని కన్నీళ్ళ దగ్గరే ఆపేస్తున్నారు సార్. రాథోడ్, నా కూతురు గురించి నీకు కూడా తెలుసా? నువ్వైనా నిజం చెప్పు రాథోడ్. నా కూతురు ఎవరు, ఎక్కడుంది, ఎలా ఉంది రాథోడ్? చెప్పు రాథోడ్. ఆ నిజాన్ని వినే ధైర్యం మీకుందేమో, చెప్పే ధైర్యం నాకు లేదు సార్. ఆ ధైర్యమే ఉంటే ఎప్పుడో చెప్పేసేవాణ్ణి. ఇది మా సారుకొచ్చిన కష్టం. మా సారు చెప్పాల్సిన నిజం ఎప్పటికైనా ఆయనే చెప్పాలి. మీ కళ్ళలో నీళ్లు. మీకు దండం పెడతాను బాబు, నా కూతురు గురించి చెప్పండి. నిజం చెప్పకపోతే నేను చచ్చడం తొట్టు. నా కూతురు ఎవరో ఇప్పుడు చెప్పండి బాబు. దయచేసి నా కూతురు ఎవరో చెప్పండి బాబు. బాలిక, నీ గతము గురించి, నీకు కావలసిన నిజము గురించి నీవు తెలుసుకున్నటకు ప్రత్యక్షముగా తీసుకువచ్చి తిని. జరుగుచున్నది విని వీక్షించి నీవు తట్టుకుని శక్తిని ఆ జగన్నాథుడు నీకు ప్రసాదించుగాక. గుప్తా గారు, ఆయన నన్నే చూస్తున్నట్టు నాకెందుకు అనిపిస్తుంది?